జ్యోతిష్ శాస్త్రంలో కుజగ్రహాన్ని అంగారకుడు లేదా మంగళుడు అంటారు. ఉగ్ర స్వభావం మరియు అగ్నితత్వం కలిగిన శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఆధిపత్యం కుజుడు మేష వృశ్చిక రాశులకు, అలాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు అధిపతి. ధైర్యం, భూమి, సైన్యాధ్యక్షత, కోపం మరియు ఆవేశాలకు కుజుడు కారకుడు. ఇది ఉష్ణ ప్రకృతి, పిత్తతత్వం మరియు క్రూరమైన పాపగ్రహం. జాతకంలో కుజుడు కొన్ని నిర్దిష్ట స్థానాల్లో ఉంటే దానిని కుజదోషం అంటారు. దీనివల్ల వైవాహిక జీవితంలో లేదా వివాహం ఆలస్యం కావడం వంటి సమస్యలు వస్తాయని నమ్ముతారు. కోపం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కుజ ప్రభావం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది. మంగళవారాల్లో కుమారస్వామిని లేదా నవగ్రహాలను దర్శించుకోవడం, పగడపు ధారణ లేదా కుజ జపాలు చేయడం ద్వారా శాంతి కలుగుతుందని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇంకా ఈ గ్రహం గురించి వివరంగా తెలుసుకుందాం. కుజుడిని భూపుత్రుడు లేదా భౌముడు అని పిలుస్తారు. శివుడి శ్వేతబిందువు భూమిపై పడడం వల్ల కుజుడు జన్మించాడని పురాణగాథ. దీని స్వభావం ఎలా ఉంటుందంటే, రూపం ఎరుపు రంగు శరీరం, 4 చేతులు కలిగి ఉంటాడు. శూలం, గద, శక్తి ఆయుధాలను ధరించి గొర్రె వాహనంపై ప్రయాణిస్తాడు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఒక వ్యక్తిలో క్రింది లక్షణాలు ఉంటాయి. శారీరక శక్తి, రక్తం, కండరాలు, శారీరక దృఢత్వానికి కుజుడే అధిపతి. పోలీసు, సైన్యం, ఇంజనీరింగ్, సర్జరీ, రక్షణ రంగాలలో రాణించేలా చేస్తాడు. రియల్ ఎస్టేట్, సొంత ఇల్లు, భూములు మరియు వ్యవసాయ రంగాలపై పట్టు ఇస్తాడు. అదే కుజదోషంలో ఉండే రకాల గురించి తెలుసుకుందాం. జాతక చక్రంలో లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఒక వ్యక్తి జీవితంలో కుజమహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. అనుకూలంగా ఉంటే భూలాభం, ఆకస్మిక ధనప్రాప్తి, పదోన్నతి, శత్రువులపై విజయం లభిస్తాయి. ప్రతికూలంగా ఉంటే కోర్టు గొడవలు, రక్త సంబంధిత వ్యాధులు, అగ్ని లేదా వాహన ప్రమాదాలు, తోబుట్టువులతో విభేదాలు వస్తాయి. ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడిని నుంచి 4వ గ్రహం ఇది. దీనిని రెడ్ ప్లానెట్ అంటారు. దీని ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది కుజగ్రహం గురించి వివరాలు.